అందరికీ నమస్తే. ఒక కొత్త స్కామ్ కాని స్కామ్ తెర మీదకి వచ్చింది. కేటీఆర్ ఆరోపణ చేసిండు. అది సీఎం రేవంత్ రెడ్డి నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లను పెట్టుకొని ఆ బ్రోకర్ల ద్వారా టీడీఆర్ స్కామ్ చేస్తున్నాడు అనేది ఆరోపణ. అసలు టీడీఆర్ అంటే ఏంది, దీనిలో స్కామ్ ఎట్లా చేయొచ్చు, అసలు దీన్ని స్కామ్ అనాలనా లేకపోతే ఇంకేమనాలనా, అధికార దుర్వినియోగం అనాలనా, దీనిలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర అయింది. ఈ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సిగ్నల్ టీవీకి సపోర్ట్గా ఉండండి. ఇక వీడియోలోకి పోతే టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, నథింగ్ బట్ క్యాష్. ఎవరి దగ్గర ఉంటుంది టీడీఆర్ అంటే? ఇప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది, ఫ్లైఓవర్లు కడుతుంది, ఇట్లా రకరకాల డెవలప్మెంట్ కోసం అక్కడక్కడ భూమి తీసుకుంటుంది. తెలుసు కదా, భూములు మన ఇండ్లు అవన్నీ పోతూ ఉంటాయి. పోయినప్పుడు ఏం చేస్తాయంటే గవర్నమెంట్లు మ్యాక్సిమం కంపెన్సేషన్ ఇస్తాయి, అంటే డబ్బులు ఇస్తాయి. ఇంకో ఈ ఇల్లుకి ఇంత, బర్రెకి ఇంత, ఆవుకి ఇంత ఊర్లో అయితే. కానీ ఈ టీడీఆర్ అనేది ఊర్లో ఉండదు. మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్స్, మన జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఇక్కడ బాగా వాడుతూ ఉంటారు. ఇదేంటంటే ఒక బాండ్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ల్యాండ్ తీసుకుంటుంది, ఒక పర్పస్, ఒక ఫ్లైఓవర్ పర్పస్ తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్కు ఎస్ఎఫ్టీ లెక్క ప్రకారం వాళ్ళకు ఇంత వాల్యూ అని చెప్పి ఆ వాల్యూకు బాండ్ ఇస్తుంది. ఆ బాండు ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర ఉంటుంది. ఆ ఓనర్ దాన్ని ఆయననే ఉపయోగించుకోవచ్చు, పైసలు అది కూడా, కాకపోతే బాండు. లేకపోతే వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అయితే మన దీనిలో రేవంత్ రెడ్డి చేసేది లీగల్ కదా అనొచ్చు మీరు, కానీ దీనిలోనే పెద్ద ఇల్లీగల్ దందా ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న సిచ్యువేషన్, తర్వాత ముందు గవర్నమెంట్ ఇది ఎఫ్ఎస్ఐ తీసుకురాబోతుంది. దీనివల్ల వీళ్ళు ఎట్లా లబ్ధి పొందాలనుకుంటున్నారు? చట్టానికి దొరకకుండా దొంగతనం జరుగుతుంది అనేది కేటీఆర్ చెప్పిన విషయం. ఇది అఫీషియల్గా చూస్తే స్కామ్ కాదు, కానీ అధికార దుర్వినియోగం అవుతుంది. సేమ్ టైం ఇది ఒక పెద్ద అన్అఫీషియల్ స్కామ్ అవుతుంది. ఎట్లా అంటే మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఏంది దీనివల్ల వచ్చేది ఏంది, దీనివల్ల పోయేది ఏంటంటే, ఆయన కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి ప్లస్ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని చెప్పిండు. బహుశా ఆయనకు ఎవరో ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం పట్టుకొని మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణ ఉత్తగా రాదు కదా. ఇది జనాలకు సంబంధించిందే, జనాలకే సంబంధం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఏం రియల్ ఎస్టేట్ లేదు, మీకు తెలుసు. రియల్ ఎస్టేట్ లేదు, అంత డల్ అయిపోయింది, ఏం లేదు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ఈ ఎఫ్ఎస్ఐ ఉండే, ఈ టీడీఆర్ కూడా ఉండే. ఎత్తేసిండ్రు, ఎత్తిన వల్ల ఏమవుతుందంటే, ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆయన ఒక అపార్ట్మెంట్ కట్టిన అనుకోండి, లేకపోతే మనం ఇల్లు కట్టుకున్నాం, 200 గజాలు ఇల్లు కట్టినాం. రూల్స్ ప్రకారం కట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. రూల్స్ ప్రకారం చుట్టూ మొత్తం జాగ వదిలేసేయాలి, ముందు జాగ వదిలేసి ఇల్లు వెనుక కట్టుకోవాలి, ర్యాంప్ కూడా రోడ్ మీకు రావద్దు, ఇట్లాంటివన్నీ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇల్లు ఉందనుకో, G+1 ఒక ఇల్లు కట్టుకుండు, 200 గజాలలో G+1 ఇల్లు ఒక ఆయన కట్టుకున్నాడు. ఇక అందరు కట్టినట్టు ఆయన కట్టిండు, నో రూల్స్. జిహెచ్ఎంసీ రూల్స్, మున్సిపల్ రూల్స్ చాలా ఉంటాయి, అవేం ఫాలో కాలేదు, అవంతా అతిక్రమించి. ఇప్పుడు ఆ ఇంటికి ఆయన మళ్ళీ +1 పర్మిషన్ పోయింది అనుకో, దీనికి ఇది ఉంది కదా, నువ్వు అన్ని అతిక్రమించినావు కదా, దానికోసం అని చెప్పి నువ్వు టీడీఆర్ కట్టు అంటాడు. టీడీఆర్ ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? ఇప్పుడు ఎవరైతే భూములు పోయిన భూ యజమానులు, రైతులు ఆ ఫ్లైఓవర్స్ కింద పోయినప్పుడు వాళ్ళకి ఎవరైతే ఈ టీడీఆర్ సర్టిఫికేట్స్ ఉన్నావో అవి వాళ్ళకి కొనుక్కోవాలి మనం. టీడీఆర్ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉంటాయంటే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది ఆన్లైన్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇగో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ, చూడండి, అబౌట్ టీడీఆర్ బ్యాంకు అంటే దీని కొడితే ఎవరో దగ్గర ఏముందో మొత్తం తెలిసిపోతుంది నాకు తెలిసి. టీడీఆర్ బ్యాంక్ అని వచ్చింది. టీడీఆర్ బ్యాంక్ ఏంది? ఇది కాత్యాయని ప్రెమిసెస్, సర్వే నెంబర్, హౌస్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళ దగ్గర 508 స్క్వేర్ యార్డ్ల సంబంధించిన టీడీఆర్ ఉంది వీళ్ళ దగ్గర. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 26,700. నెంబర్ ఆఫ్ హోల్డర్స్ సింగిల్, స్టేటస్ వెరిఫైడ్. మనం వీళ్ళని చూసి ఇక్కడ చూసి ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేసాం అనుకో, వీళ్ళకి ఎవరికో ఫోన్ చేసి మాకు మీ దగ్గర అంతా 800 టీడీఆర్ ఉంది కదా, 800 స్క్వేర్ యార్డ్కి సంబంధించిన టీడీఆర్ ఉంది, మొత్తం అంతే ఉంది, అమ్మలేదు, 800 అట్లే ఉంది, మాకు ఒక 300 టీడీఆర్ కావాలని అడుగుతాం. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఏమో 44,900 ఉంది, కానీ అర్జెంట్ రోజులు ఏం చేస్తారంటే ఇంకా తక్కువ అమ్ముతారు, డిమాండ్ బట్టి ఎక్కువ అమ్ముతారు. ఇప్పుడు డిమాండ్ ఉందనుకో, ఇది 44,900 వాల్యూ కాదు, ఇది 40 లక్షల వాల్యూ అవుతుంది. ఎట్లనో మీకు చూపిస్తా. ఇప్పుడు వీళ్ళు చేసిన స్కామ్ ఏందో చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇట్లాంటి టీడీఆర్లు, ఇప్పుడు నేను వెబ్సైట్ చూపించిన కదా, ఇట్లాంటి టీడీఆర్లు ఎక్కడెక్కడ ఉన్నావో ఇదంతా కూడా చాలా తక్కువకు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కొంటున్నారు తక్కువకు? రేవంత్ రెడ్డి అండ్ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అనేది కేటీఆర్ ఆరోపణ. వీళ్ళందరూ కలిసి ఈ టీడీఆర్లు మొత్తం కూడా చాలా తక్కువ రేటుకు కొంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, ఎవడు కొనేటట్లేదు, ఏం లేదు. ప్లస్ ఇప్పుడు ఇంకో కొత్త రూల్ రాబోతుంది. ఆ కొత్త రూల్ కన్నా ముందే ఇవన్నీ కొనేసేయాలి వీళ్ళు. ఏంటంటే ఎఫ్ఎస్ఐ, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. చెప్తా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ గురించి. అంతకన్నా ముందే ఈ మొత్తం అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం మార్కెట్ అంతా కొనేస్తారు వీళ్ళు. కొని వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎట్లా అంటే కరెక్ట్గా చెప్తాను నేను. ఊరిలో చింతకాయ చెట్లు ఉన్నాయి, ఊరికి కొనాకన్నా చింతకాయ చెట్లు ఉన్నాయి.
బోట్లు అంటారు కదా, చింతపండు, అది మొత్తం ఒక ఆయన కొనిపెట్టుకున్నాడు. అందరి దగ్గర, ఆయన దగ్గర, ఈయన దగ్గర, అందరి దగ్గర కొనిపెట్టుకున్నాడు. ఊర్లో ఇంకా చింతపండు లేదు. చేపలు అయినా ఈయన దగ్గరనే కొనాలి, ఎవరన్నా మనలాంటి కొనాలంటే కూడా ఆయన దగ్గరనే కొనాలి. ఈయన అందరి దగ్గర ఉన్నదేమో 10 రూపాయల కిలో. బ్లాక్ అయిపోయింది, బ్లాక్ లిస్టెడ్ అయిపోయింది మొత్తం. అప్పుడు బేగం బజార్లో బ్లాక్ మార్కెట్ అయిపోయి కందిపప్పు 200 రూపాయలు అవుతుంది. అట్లా ఈ చింతపండు ఏమైంది, ఎవరి దగ్గర లేకపోయేసరికి డిమాండ్ వచ్చింది. డిమాండ్ వచ్చి 10 రూపాయల కిలో ఉన్న చింతపండు 100 రూపాయలకి అమ్ముతాడు. ఎవరైతే అమ్మిండో ఆయన కూడా అమ్ముతాడు. అదే బ్లాక్ మార్కెట్ దందా. ఇక్కడ కూడా ఆ దందా నడుస్తుంది అనేది ఆరోపణ. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చేస్తాడు, అక్కడ ఉన్న టీడీఆర్ ఈ సర్టిఫికేట్లు మొత్తం కొనేస్తాడు. సర్టిఫికేట్ మొత్తం కొనేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఇది తీసుకొస్తాడు, FSI, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏంటంటే ఇప్పటివరకు ఏంది, ఒక 300 గజాల జాగా ఉందనుకో, 300 గజాల జాగల G+3 పర్మిషన్ ఇస్తారు. మొత్తం అసలు ఎక్కడ ఇంత స్పేస్ లేకుండా మొత్తం కట్టిపడేస్తారు, ఎక్కడెక్కడ చుట్టూ కట్టేస్తారు. ఈ FSI వచ్చిన తర్వాత అట్లా ఉండదు. FSI వచ్చినాక ఒక పెద్ద లెక్క ఉంది. ఆ పెద్ద లెక్క ఏంటంటే యాక్చువల్గా FSI బెంగళూరులో ఉంది, తర్వాత చెన్నైలో కూడా ఉంది, మన హైదరాబాద్లో కూడా తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఎకరా పొలం ఉందో అనుకో, ఎకరా జాగా ఉంది. ఎకరా జాగా అంటే 4800 గజాలు. 400 గజాలు అంటే ఫీట్లకు మార్చినప్పుడు, స్క్వేర్ ఫీట్లకు మార్చినప్పుడు ఇంటూ 9, ఒక గజానికి 9 SFT 43,200 SFT. ఇప్పుడు ఏమైందంటే 43,200 SFTలో ఎంత పర్సెంటేజ్ కట్టాలి, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్స్ కట్టాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న లెక్క ప్రకారం 3,200 ప్లస్ 21,600 ఎంతది, 0,0,8,4,6 64,800 SFT మాత్రమే కట్టాలి ఒక ఎకరా ఉన్నప్పుడు. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇది తీసుకొస్తే, FSI తీసుకొస్తే 64,800 SFT మాత్రమే కట్టాలి. కానీ మన వాళ్ళు ఏం కడుతున్నారు, ఇప్పుడు నో రూల్స్ కదా. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎంత కడుతున్నారు, లక్షల SFTలు కడుతున్నారు. వాటన్నిటికీ వాళ్ళు మళ్ళీ కొనాలి, అలా అన్నిటికీ మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనాలి. ఆ కొనడానికి అవైలబిలిటీ లేకుండా చేస్తున్నారు. ఈవెన్ చిన్న ఇళ్ళు కూడా, చిన్న ఇళ్ళు వాళ్ళు కూడా. ఇప్పుడు మైహోమ్దో లెక్క ఉంది, చెప్తాను మీకు. మైహోమ్ది 25 ఎకరాలు కట్టిండ్రు. మైహోమ్ తెలుసు కదా, భూజా అవి ఉన్నాయి. 25 ఎకరాలు కట్టిండ్రు. ఇది 25 ఎకరాలు కడితే వాళ్ళు మొత్తం 3,800 ఫ్లాట్స్ కట్టిర్రు. ఫ్లాట్స్ ఒక్క ఫ్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1,700 కట్టింది అనుకుందాం, 1,700 SFT కట్టిరు అనుకుందాం యావరేజ్గా. కడితే ఇది ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 57 లక్షల SFT అవుతుంది. 57 లక్షల SFT కట్టిండ్రు. ఎంత కట్టిర్రు యాక్చువల్గా, 64,61,900 SFT కట్టిర్రు. కట్టాల్సింది ఎంత, 57 లక్షల SFT కట్టాలి. ఇంత కట్టిర్రు. ఎంత కట్టిర్రు, 7 లక్షల స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ కట్టిర్రు. ఈ 7 లక్షల స్క్వేర్ ఫీట్ కిందికి ఈ కొనాలి, TDRలు కొనాలంటే ఏడుంటాయి, మార్కెట్లో లేవు. మొత్తం ఈ రేవంత్ రెడ్డి ప్లస్ 4 బ్రోకర్లు కొనిపెడతారు. మొత్తం వీళ్ళ దగ్గర బ్యాంక్ ఉంటుంది. ఇది చూస్తేనేమో లీగలే, కానీ ఒక ముఖ్యమంత్రి ఆయనకు అధికారం ఉందని మొత్తం బాండ్స్ కొనిపెట్టుకుంటే దాని తర్వాత అమ్ముకుంటాడు. ఇది అధికార దుర్వినియోగం కిందకి వస్తుంది. యాక్చువల్గా ఎమ్మెల్యేలైనా ఎవరైనా, ఇంకా ముఖ్యమంత్రి అయితే రాగద్వేషాలకు అతీతంగా స్వయంగా మా బంధువులకు కానీ, మామకు కానీ, నాకు కానీ ఎవరికి లబ్ధి లేకుండా చేస్తామనేది వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఇది జరుగుతున్నది ఏంది, బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది పెద్ద జనాలకు అర్థమే కాదు, అర్థం కానివి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దీనిలో బాగా నిష్ణాతుడు, బాగా తెలివిమీరినోడు. ఈ భూములు, దొంగ భూములు, ఈ భూముల్లో బయట దొరకకుండా ఎట్లా చేయాలి, దీనిలో బాగా తెలివిమీరినోడు. ఆయన అట్లే సంపాదించినవే అన్నీ. ఇది ఎక్కడివి, మొత్తం హైదరాబాద్ చుట్టూ ల్యాండ్స్ ఎక్కడివి. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఇప్పటిదాకా అన్నదమ్ములు అనుకున్నాం, ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడంట. అదేందో అది ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పుకోవాలి, లేకపోతే ఏదో రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. ఇది క్విట్ ప్రో కన్నా ఎక్కువ, ఇది డైరెక్ట్ ఓపెన్గా స్కామ్. ఇది లీగల్గానేమో దొరకడు, కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ FSI ఎవరు తీసుకొస్తారు, ఈయనే తీసుకొస్తాడు, గవర్నమెంట్ ఈయనదే కదా. తీసుకొచ్చే కన్నా ముందే మొత్తం కొనుక్కొని తర్వాత FSI వచ్చినాక అవన్నీ అమ్ముకుంటాడు. ఇప్పుడు 1000 రూపాయలకు కొనుక్కున్నది 1,00,000 రూపాయలకు అమ్ముతాడు. అట్లా ఎన్క్యాష్ చేస్తాడు. దీన్ని ఇంకా కరెక్ట్గా మన భాషలో చెప్పాలంటే, ఇంతకుముందు చింతపండు స్టోరీ చెప్పినా కదా, అదే కరెక్ట్. మొత్తం మార్కెట్ బ్లాక్ చేసి దళారులు మార్కెట్ బ్లాక్ చేస్తారు. అది లీగలే, ఆయన కొన్నాడు, తప్పే ఉంది. తర్వాత మార్కెట్ రిలీజ్ చేస్తాడు ఆయన్నే. మొత్తం టైడ్ అయిపోయి అందరు విలువలు ఆడుతుంటే 10 రూపాయలకు ఉన్నది 100 రూపాయలకు అమ్ముతాడు. సేమ్ ఇది కూడా అంతే. ఈ TDR సర్టిఫికేట్లు మొత్తం తక్కువకు తీసుకొని ఈడ ఎక్కువగా అమ్ముతున్నాడు. సరే, ఈ ఎవరైతే ఈ
ఇల్లీగల్గా కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఇల్లీగల్గా కట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు 150 గజాలు 200 గజాల ప్లాట్లో ఎంత కట్టాలో అంతే కట్టాలి. 200 గజాల ప్లాట్ అంటే నాకు తెలిసి ఒక కింద మీద మొత్తం వేస్తే గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే మొత్తం 2400 ఎసెప్ట్ కానీ ఎక్కువ కట్టనికి లేదు. కానీ మన వాళ్ళు ఎంత కడతారు తెలుసా? 3000 కడతారు. మళ్ళీ రేపు పోతారు కదా, మళ్ళీ రేపు ఏదైనా మళ్ళీ G+2 కట్టుకుంటాం అన్నప్పుడు ఏం చేస్తారంటే మీదంతా ఇది ఇల్లీగల్ ఉంది కాబట్టి మీరు బాండ్స్ కొనుక్కోమని చెప్తారు. గవర్నమెంట్ పెడతారు రూల్, బాండ్ కొనుక్కోమని. ఈ FSI రూల్ అదే. ఈ బాండ్ కొనుక్కోవాలంటే ఏడుకోవాలి, మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోవాలి, జనమంతా వీళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కొని పోవాలి, మార్కెట్లో ఉండవు. ఇది మొత్తానికి స్కామ్. మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. ఇది ఎవరికి అర్థం కాని వ్యవహారం చేయాలనే ఇది చేస్తున్నాడు. అర్థం కాని వ్యవహారం చేయాలనే ఈ స్కామ్ చేస్తున్నారు. కానీ తెలుస్తుంది, బయటికి తెలియకుండా ఎక్కడ పోదు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పకపోతే ఆయన చేసినట్టుగానే అందరూ భావిస్తారు. అది రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.